ఈ ప్రార్థనలు మనము శరీరం చేయమంటే చేయలే, పరిశుద్ధాత్మ చెప్తే చేశాం కనుక నిత్య జీవం అనే పంట కూడా మనకు వస్తుంది బోనస్గా. గనుక ధైర్యం తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఆదివారం పొద్దున్నే 5 గంటలకు లేచి నేను సిద్ధపడి మల్కాజ్గిరికి వెళ్ళా. అక్కడ మొదటి ప్రసంగం సిద్ధపాటు ప్రసంగం చెప్పి కొంచెం సేపు ఆరాధన నడిపించి అక్కడ చాలాసేపు వాక్యం చెప్పాను, 1.5 గంటల వరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. మరి ఇక్కడ కుకట్పల్లి సంఘం టైం అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ప్రభు బల్ల పాల్గొని మళ్ళీ నేను రెండో ప్రసంగం చేయాలి. 20 కిలోమీటర్ల జర్నీ. ఆదరబాదరాగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ వాక్యం చెప్పి ఆరాధన అయిపోయి భోంచేసేసరికి 4 అయింది. తర్వాత సండే స్కూల్ ఏస్ క్లబ్ టీచర్ల మీటింగ్ అయింది. ఇంకా అలసిపోయి అక్కడే ఆ ప్లాట్ఫామ్ అక్కడ స్టేజ్ మీదనే అలా నడువాల్చి ఇంటికి రాగానే మళ్ళీ కొంతమంది విజిటర్స్, మళ్ళీ కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని ఆర్గనైజేషనల్ విషయాలు, కొన్ని బిల్స్ కట్టుకోవటాలు. నిద్రపోదామని అట్లా ఒరిగితే ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ లేచాను, మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ వచ్చాను. సరిగ్గా నేను నిద్రపోయి 24 గంటలు అయిపోయింది. నా ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా మళ్ళీ 2-3 అయిందాక నేను ఇక్కడ మీతో కాసేపు, అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో కాసేపు నేను కనెక్ట్ అయ్యి ఉంటాను. ఎప్పుడో 3-3:30 అయ్యాక పడుకోవటం, మళ్ళీ 5ంటికి లేవడం, మళ్ళీ కాలకృత్యాలు, మళ్ళీ పనులు. ఎందుకు చెప్పానంటే హృదయములో భారం ఉంటే అలా ఉంటుంది. ఆ ముసలోడిని, ఆరోగ్యం బాగోలేనోడిని ఎవడికి కావాలి ఇదంతా? లోకమంతా నేను సృష్టించానా? నేను కన్నానా? వీళ్ళను నేనే బాగు చేస్తానా? నేనేమన్నా దేవుణ్ణా? దేవుని కంటే నాకు ఎక్కువ బాధ్యత ఉందా? ఏదెక్కడ కొట్టుకుపోతే నాకెందుకు? నేనేదో నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను. ఈ వృద్ధాప్యంలో నాకెందుకు అనవసరంగా ఈ బాధ? అది శరీరపు స్వరం. అలా నేను విత్తను. శరీరం అంటానే ఉంటుంది, నోర్మోయ్ ఏమిటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నా శరీరమా నోరు మూసుకో అని గద్దిస్తా. పరిశుద్ధాత్మదేవా నువ్వు చెప్పవయ్యా, ఏం చేయాలో చెప్పు అంటే, ఏముంది కుమారుడా, నేను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేసే ఆత్మను కదా, విజ్ఞాపన చేయి అంటాడు ఆయన. ఆయన చెప్పినందుకు నేను వచ్చి విజ్ఞాపన చేస్తాను. ఒక్కొక్కసారి నేను ప్రసంగం చేయను, రాంబాబు చూసుకుంటాడు, నేను వదిలేస్తాను. దానికి అర్థం నేను విజ్ఞాపన చేయడం లేదని కాదు, ప్రార్థన అయితే చేస్తున్నాను, ప్రసంగం చేయలేదేమో, ప్రార్థన అయితే చేస్తున్నా.